బీపీఎల్లో సీజన్ 3లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ప్రభా. ఓకేనా, కంగ్రాచులేషన్స్ బ్రో. పర్ఫార్మెన్స్ అయితే వాన్ చేసినారు. ఇప్పటికి చాలా లేట్ అయింది. లేట్ అయినా కూడా ఇప్పుడు నైట్కి నైట్ వచ్చేసి ఇస్తున్నాము. కంగ్రాచులేషన్స్ బ్రో, బాగా ఓట్ చేసినారు. పర్ఫార్మెన్స్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసిన మా అబ్బులకు సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. బాగా సపోర్ట్ చేసినారు బ్రో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్. చూసాను కదా, మనకు తెలుస్తుంది లైవ్లోనూ మామూలుగా ఓటింగ్ జరిగినప్పుడు అట్లా పట్టుకో. నాకు సపోర్ట్ చేసింది మా ఫ్రెండ్స్ ముగ్గురే చేసింది. వాళ్ళే నాకు ఇప్పుడు ప్రభాకి గెలవడానికి కారణం వాళ్ళు ముగ్గురు. ముగ్గురనే కాదు, ఇంకా చాలా మంది సపోర్ట్ చేసినారు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్, మనోరోళ్ళే అంత ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఎన్ని రోజుల నుంచి అంటే ఎన్నాళ్ళైంది బ్రో మీ దగ్గర ఉండే ప్రభా? పుట్టినప్పటి నుండి ఇంటిదే బ్రో. అది ఇంటి దగ్గర పుట్టిందా? పందాలకు వెళ్తుంటారా? 2 పందాలకు వెళ్తున్నా. జస్ట్ మిస్ అంతే, ఇటు నుంచి అంత దూరంలో ఒక అడుగులో మిస్ అయ్యాయి పందాలు. ఎట్లా అనిపించింది బ్రో బీపీఎల్ బుల్స్ ప్రీమియర్ లీగ్ ఓటింగ్ మొత్తం అంతా? ఓటింగ్ అంటే మాకు ఫస్ట్ తెలియదు బ్రో. నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టినావు బీపీఎల్ సీజన్ 3 స్టార్ట్ అవుతుందని. అప్పుడు నాకు తెలిసింది ఇట్లా ఓటింగ్ ఉందని. సీజన్ 1 సీజన్ 2 తెలియదు, సీజన్ 3 తెలిసింది నాకు. అప్పటి నుంచి నీకు కాంటాక్ట్లో ఉంది. సీజన్ 3 అంటే లాస్ట్ సీజన్ వచ్చినప్పటికీ కూడా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫస్ట్ ప్రైజ్ రావడం అంటే తమాషా కాదు. బాగా పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. ఆపోజిట్ పెద్ద అంటే లాస్ట్ టైం అంతకుముందు టైం కొట్టిన, అవును, వాళ్ళు గట్టిపోటు ఉన్నప్పుడు కూడా బాగానే పర్ఫార్మ్ ఇచ్చి ఫస్ట్ ప్రైజ్ వచ్చినారు. మీకు ఓటింగ్ జరిగే టైంలో ఎట్లా అనిపించింది? ఓటింగ్ అంటే లాస్ట్ 30 minutesలో ఆపోజిట్ టీంకి ఓట్స్ ఎక్కువ వస్తున్నాయి. దాంతో నేను ఎక్కువ అలర్ట్ అయిపోయినాను. ఓట్స్ తగ్గిపోతున్నాయి, ఇంకా వేపి వెళ్ళామని. అయినా ఇంత చిన్న ఊర్లో అన్ని ఓట్లు వేయించినారు, బాగానే చేయించినారు. ఎట్లా బ్రో, దానికి ఏమైనా సీక్రెట్? ఫ్రెండ్స్ అంతే, ఫ్రెండ్స్తోనే. ప్రభా అంటే ఇంకా ఇక్కడ అంత ఫేమస్ పిల్లలు చుట్టుపక్కల. ఫ్యామిలీ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు, బాగా సపోర్ట్ బాగుంది. వెంటనే అంటే అప్పటికప్పుడు వచ్చి, ఇప్పుడు టైం ఎంత అవుతుందో నాకు తెలియదు, ఎన్ని కిలోమీటర్లు వచ్చినామో కూడా తెలియదు. మన దగ్గర ఉన్న బ్రాహ్మణపల్లి అనుకున్నాము, కానీ ముదుగుపు దగ్గర ఉన్న బ్రాహ్మణపల్లికి వచ్చేసినాము. అట్లా అయ్యి లేట్ అయిపోయింది. ఇంకా మిగతా వాళ్ళకి కూడా వెంటనే తొందరలోనే వచ్చేసి కప్పులన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసి వస్తామని చెప్తున్నాను. ఓకేనా? చాలా లేట్ అయిపోయింది బ్రో అని చెప్పి నాకే పుట్టింది. కానీ ఇంత టైంలో వచ్చినాడు బ్రో. నైట్ 9 అవుతుంది, ఈ టైంలో వచ్చినాడు బ్రో. అన్నీలే బ్రో, పర్లేదు. ఏ టైం అయినా కూడా మీ పర్ఫార్మెన్స్ చూసి వచ్చిన బ్రో.